ఇప్పుడు నేను చూపించబోయేది హెయిర్ యాక్సెసరీస్. ఎవరైతే శ్రీమంతం చేసుకోబోతున్నారో వాళ్ళు ఈ హెయిర్ యాక్సెసరీస్ తో మీరు ట్రై చేయండి. హెయిర్ స్టైల్ ని చాలా యూనిక్ గా ఉంటుంది. వచ్చిన గెస్ట్లు కూడా ఎక్కడ చేయించారు, చాలా బాగుంది అని కూడా అడుగుతారు. ఫస్ట్ అయితే నేను వైట్ పేపర్ పైన అన్ని నాకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని డ్రా చేసుకున్నాను. తర్వాత వ్యాక్స్ షీట్ పైన కార్బన్ పేపర్ తో ఇలా ట్రేస్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను B7000 గ్లూ యూస్ చేస్తున్నాను. మనం ఏదైతే ట్రేస్ చేసుకున్నామో దానిపైన అవుట్ లైన్ గా B7000 గ్లూ వేసేసి దానిపైన గోల్డ్ కలర్ స్ప్రింగ్ తో ఇలా అవుట్ లైన్ ఇచ్చేసుకున్నా. దీని తర్వాత మనం ఇక్కడ పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ తో మనం ఫింగర్స్ అనేటివి పెట్టేసుకుంటున్నాము. థమ్ ఫింగర్ కి గోల్డ్ కలర్ బీడ్, మిగతా 4 ఫింగర్స్ కి వైట్ కలర్ పర్ల్స్ తో పెట్టేసాను. ఆ ఫింగర్స్ కి ఇంకా క్లియర్ గా అవుట్ లైన్ ఇవ్వడానికి గోల్డ్ కలర్ స్ప్రింగ్ తోనే సపరేట్ చేశాను. ఇంకా లోపల ఫిల్లింగ్ అంతా కూడా స్టోన్ చైన్ అండ్ బ్లూ కలర్ బాల్ చైన్ యూస్ చేసి ఇంకా గ్యాప్ ఉంటే ఆ మధ్యలో ఇలా బీడ్స్ అయితే ఇచ్చేసాను. మధ్యలో హార్ట్ షేప్ కి పింక్ కలర్ బాల్ చైన్, మధ్యలో వైట్ బీడ్స్ ఇచ్చేస్తే మనకి క్యూట్ పాదాలు రెడీ అయిపోతాయి. మనం వేసిన గమ్ అంతా నీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఇంకో వ్యాక్స్ షీట్ తీసుకొని దానికి హెయిర్ పిన్ అయితే ఇలా సెట్ చేసుకొని ఆ పాదాలని దీనికి స్టిక్ చేసి పెట్టుకోవాలి. ఆ పిన్ స్టిక్ చేసిన ప్యాచ్ అంతా నీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వ్యాక్స్ షీట్ మొత్తం కట్ చేసుకుంటే మనకి హెయిర్ పిన్ రెడీ అయిపోతుంది. అంతే, ఇంకా మనం దీన్ని హెయిర్ స్టైలింగ్ చేసి దానికి యాక్సెసరీగా యూజ్ చేసేయడమే. మీరు ఎవరైనా ట్రై చేసింటే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.